హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నేను వెడ్నెస్‌డే రోజు చేసిన వ్లాగు. మార్నింగ్ అయితే టిఫిన్‌లోకి ఇడ్లీ అయితే చేస్తున్నాను. మనము రోజు ఇంట్లో చేసుకునే పనులైనా గూడా రోజు ఒకేలాగా స్టార్ట్ అవ్వదు గదా! బుధవారం రోజు గూడా మార్నింగ్ నేను ఫ్రెష్‌గా వీడియోస్ అయితే రికార్డ్ చేద్దామని చెప్పేసి ఫ్రెష్ మైండ్‌తోని కిచెన్‌లోకైతే వచ్చాను. ఆఫ్టర్‌నూన్ 12 వరకు నేను అనుకున్న పనులన్నీ సగం వరకు కంప్లీట్ చేశాను. ఆ 12 తర్వాత నుంచి నా రొటీన్ అయితే చాలా డిస్టర్బెన్స్‌గా అనిపిచ్చింది. ఇంకోటి నాకు కూడా ఎక్కడో మనసులో చిన్న చిన్న బాధగా అనిపిస్తుంది. నేనేమనుకున్నానంటే ఫిబ్రవరి స్టార్ట్ అయినప్పటి నుంచి ఖచ్చితంగా రోజు వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేయాలి. ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోవద్దని అనుకున్నాను. మంగళవారం రోజేమో వీడియో అప్‌లోడ్ చేయలేదు గదా! ఆ రోజు మా సార్‌తోని గొడవ అయిందని చెప్పిన, ఆ బాధలు అని చెప్పిన, ఆ రోజైతే వీడియో అప్‌లోడ్ చేయలేదు. మళ్ళీ నిన్న అంటే ఫిఫ్త్ రోజు వీడియో అయితే అప్‌లోడ్ చేయలేదు గదా! ఈ రోజు ఏమైందంటే అంటే ఫిఫ్త్ రోజే వాయిస్ ఇస్తున్నాను నైటు. ఈరోజు ఇంట్లో పనులన్నీ చాలా లేట్‌గా అవ్వడం వల్ల నాకు ఎడిటింగ్ చేసే టైం అస్సలు కుదరలేదు. అందుకే ఫిఫ్త్ రోజు వీడియో అయితే అప్‌లోడ్ చేయలేదు. ఈరోజు మార్నింగ్ అయితే టిఫిన్ చేస్తున్నాను గదా! అయితే మార్నింగ్ మంచిగానే రొటీన్ అయితే అయింది. టిఫిన్ చేశాను. పిల్లలకు చట్నీ చేశాను. వాళ్ళకి బాక్సులు పెట్టి పంపించి వీడియోకి వాయిస్ ఎడిటింగ్ ఇదంతా కంప్లీట్ చేసుకున్నాను. అయితే మార్నింగు ఎంత ఎనర్జిటిక్‌గా రొటీన్ అయితే స్టార్ట్ చేశానో అంతే ఎనర్జీ అయితే ఆఫ్టర్‌నూన్ వరకు లేదు. ఎందుకంటే రోజు ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. నేనైతే రోజు మార్నింగ్ లేవగానే నా పనులన్నీ నేనేం చేయాలి అని చెప్పేసి ఒక లిస్ట్ తయారు చేసుకొని, ఆ లిస్ట్ ప్రకారంగా పనులన్నీ చేసుకుంటాను. అయితే ఈరోజు నాకుండే చిన్న చిన్న ప్రాబ్లమ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అయితే అందరికీ ఇది ఉంటది. నేను రోజు చేసుకున్న పనులలో చిన్న చిన్న విషయాలు మర్చిపోతాను. ఆ చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం వల్ల అదే నాకు పెద్ద టెన్షన్ ఇస్తుంది. నేను ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తున్నాననుకోండి, ఆ పనిని వదిలేసి మధ్యలో ఇంకొక దగ్గరికి పోయినా, ఇంకో పని చేస్తున్నా గూడా ఫస్ట్ చేస్తున్న పనిని మర్చిపోతాను. మళ్ళా తర్వాతనేమో ఇప్పుడు వంట చేస్తున్నాననుకో, రోజు చేసే వంటనే గదా! అన్నీ ఉప్పు, కారాలు అన్నీ సరిగ్గానే వేస్తాను గదా! ఏదో ఒకటి ఇలా మర్చిపోతూ ఉంటాను. అప్పుడు అనిపిస్తది, అయ్యో! నేను ఇట్లా చేసినేందుకు గీ చిన్న విషయాలని నేను ఎందుకు మర్చిపోయినా? నాకసలు ఏమైతుంది? రోజు చేసుకునే గీ చిన్న చిన్న విషయాలు గూడా మర్చిపోతారా? అని చెప్పేసి ఆలోచిస్తూనే ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసుకొని చాలా బాధగా ఫీల్ అవుతాను. మళ్ళీ నేనే రియలైజ్ అవుతాను. ఇంత చిన్న వాటికి నాకెందుకు ఇంత ప్రెషర్ అవుతుంది? ఇంత స్ట్రెస్ ఎందుకొస్తుంది? అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. ఇదంతా నాలో నేను బిఫోర్ మ్యారేజ్ అయితే ఎక్కడా ఇది చూడలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాతనే ఇది నాకున్న భయం గాని, టెన్షన్ గాని ప్రతీదీ ఎక్కువై వస్తుంది. దాని గురించి అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక ఇప్పుడైతే పిల్లలకి బాక్సులు పెట్టినా. ఏమైతుంది కన్నా? ఆ? ఎట్లా నచ్చింది నీకు? నా స్టైల్ అనే ఇట్లా కలపడం నచ్చిందా? ఇడ్లీ డిప్ చేసుకొని తింటే నచ్చిందా? కలపడం నచ్చిందా? నా పండుగ నచ్చుతుంది. ఎంజాయ్ చేసుకుంటూ తింటారు తిను. ఆ? తీసుకోబా. ఎట్లా నీకు నువ్వు తినలే కదా అట్లా. మా అమ్మ నాకు తెచ్చి స్పూన్ పెట్టినా కదా. ప్లీజ్ చేసి ఎట్లా పట్టుకో, చేసేస్తా పట్టుకో. అట్టేనే నాకు కూడా చేసివా నీకు కూడా చేసేనా? మన ఉంది నీకా? నీకు 2, అక్కకి 1. ఎట్టా మా అమ్మ నాకు 3 ఇంకా నేను కూడా ఎక్కువ చేస్తా కదా. నీకు 2 సరిపోతాయి నాన్న. మా అమ్మ ఏం కాదులే పెట్టు, లేకపోతే నాకు అది తీసేది, లేకపోతే తమ్ముడికి పెట్టేసి మామ అది తింటాడు. అది తక్కువ అయితే తమ్ముడికి తమ్ముడు 2నే తింటాడు నాన్న. నాకు తెలుసు వానికి 2 మంచిగా సరిపోతాయి. కొన్నిసార్లు మిగిలించుకొస్తాడు. మరి చట్నీ సరిపోతుందా ఇట్లా? ఇంకొంచెం అయినా చాలా, ఇంకొంచెం అయినా కొంచెం అన్ని టైం
సారీ వద్దు 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 సారీ నాకుందని చెప్పినా సారీ వద్దు చాలా గంతే అయిపోదు నేను కావాలని వద్దాం అనుకున్నా కానీ కావాలని ఓట్లకి వచ్చేసింది విషమకి, కనయ్యకి మార్నింగ్ ఇడ్లీ అయితే నేనే తినిపించాను. విషమకి టైం అయితుందని చెప్పేసి నా స్టైల్‌లో ఆ ఇడ్లీ మొత్తం చూర చూర చేసి చట్నీ పెట్టి తినిపించాను గదా! పిల్లలిద్దరికీ చాలా నచ్చింది. బాక్స్‌లో గూడా అట్లనే పెట్టమంటే వాళ్ళ కోసమయితే ఇంకా అట్లనే చూర చూర చేసి బాక్స్ పెట్టి పిల్లలైతే స్కూలుకి పోయిన తర్వాత ఇంటికొచ్చి మళ్ళీ నా పనైతే స్టార్ట్ చేశాను. కనయ్యనైతే స్కూల్లో దింపేసొచ్చిన. ఇప్పుడైతే నేను కిచెన్‌లోకి వచ్చి ఇడ్లీ అయితే చేస్తున్నాను. వాళ్ళ కోసం అయితే నేను టిఫిన్ చేసిన కదా! నా కోసం కొంచెం ఈరోజు వేడివేడిగా టిఫిన్ చేసుకుందామని మళ్ళీ ఇడ్లీ అయితే పెడతాను. దీంట్లోనే ఒక 4 ఇడ్లీలు అయితే నాకు సరిపోతాయి. అక్కకి, బావకి ఫోన్ చేసి మ్యారేజ్ విషెస్ అయితే చెప్పాను. ఇప్పుడైతే నేను టిఫిన్ చేసుకున్నాను. మా ఇంటి పక్కన అక్క గూడా వస్తా అంటే తన కోసం గూడా టిఫిన్ చేస్తున్నాను. 2 ప్లేట్ల ఇడ్లీ అయితే పెడుతున్నాను. చెప్పాను గదా! నాలో నేను బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ చాలా చేంజెస్ అయితే చూసాను. బిఫోర్ మ్యారేజ్ నేను ఎట్లుండంటే ఏ విషయానికి గూడా నాలో భయం అనేదే ఉండకపోతుండే. ప్రతీదీ నాకేది కావాలో నేను క్లియర్‌గా చేసుకునేదాన్ని. తర్వాత ఇంట్లో గూడా ఏమేం పనులు చేస్తానో, నేనెక్కువ ఇంట్లో పని చేయకపోతుండే. బయటి పనే ఎక్కువ చేస్తుండే. ఎట్లా అంటే ఇప్పుడు పొలం పనులుంటాయి గదా! వాటికి సంబంధించినవి చూసుకోవడము, తర్వాత పత్తి చేను ఉంటది గదా! పత్తేసుకురావడము, ఇట్లా అనమాట. బయటి పనులుంటాయి గదా! పొలానికి సంబంధించిన పనులు, నీళ్ళ క్యాన్లు మోసుకపోవడము, తర్వాత మందు జల్లడం పొలంల, తర్వాతనేమో అక్కడక్కడ ఫ్రెండ్స్‌తో కలిసి పత్తేయడానికి, అల్లం తీయడానికి, విత్తనాలు పెట్టడానికి ఇలా పోతుండే. ఈ పనులు చేసుకొని ఇంట్లో గూడా ప్రతి దాంట్లో ఏంటి అంటే భయం అనేదే ఉండకపోతుండే. అమ్మ చెప్పినా, నాన్న చెప్పినా గూడా కొన్నిట్లలో నా సలహాలే నేను వాళ్ళకి ఇస్తుంటిని. అట్లా మళ్ళా మా చిన్నక్క ఉంటది గదా! మా గీతక్కకి ప్రతి దాంట్లో చాలా భయం ఎక్కువ. ఎట్లా అంటే ఇప్పుడు నైట్ టైమ్ షాప్‌కి పోవాలన్నా, ఇంకోటి నేను ఎట్లా అంటే మాకు ఇంట్లో బ్రదర్స్ ఎవరు లేరు గదా! నేను ఒక బ్రదర్ లాగా ఉండేదాన్ని. ప్రతీదీ నేను హ్యాండిల్ చేసుకునేదాన్ని. ఇప్పుడు మా అమ్మని చౌటుపల్లికి తీసుకోవాలనుకో, మా దగ్గర టీవీఎస్ బండి ఉండే, ఆ బండి మీద అమ్మని చౌటుపల్లికి తీసుకుపోయి ఏదన్నా మీ సేవ దగ్గర, అక్కడ, ఇక్కడ మేము చేసుకునే పనులుంటాయి గదా! అవి చేయించుకొని వచ్చేదాన్ని. మాకు టీవీఎస్ లేదు. అయినా గూడా నాకు టీవీఎస్ నడపడం వచ్చు. మా అమ్మని చౌటుపల్లికి తీసుకోవడం, తీసుకురావడం, నాన్నని తీసుకోవడం, తీసుకురావడము, ఏమన్నా సామాన్లుంటే ఆ బండి మీద పెట్టుకురావడం ఇవి వచ్చు. మా ఇంట్లోనేమో బండి లేదు. అదే హీరో హోండా అంటారుగా అది లేదు మా నాన్నకి. అప్పుడు మా చిన్నప్పుడు స్కూటర్ ఉండే. మేము స్కూల్ టైమ్‌లో ఉన్నప్పుడు ఆ స్కూటర్ గూడా లేదు మా నాన్నకి. కాలికి దెబ్బ తగిలింది. దెబ్బ అంటే ఇక్కడ మడిమ దగ్గర ఒక నరం అనేది ఇట్లా కట్ అయినట్టుగా అయిందంట. అక్కడ ఆయన కాలనేది సరిగ్గా పొందదు నడిచేటప్పుడు. కొన్ని కొన్ని సార్ల ఇట్లా వంపులు, తర్వాత రోడ్డు అటు ఇటు ఉన్నప్పుడు నాన్న అడుగేస్తే స్ట్రాంగ్‌గా ఎయ్యాలి. లేకపోతే కింద పడతాడు. అట్లుంటదనమాట. అప్పుడేమో అందరూ ఆ స్కూటర్ నుంచి హీరో హోండా బైకుకయితే మారుతూ ఉన్నారు. మా నాన్న గూడా పనికి దూరం పోతారు గదా! తీసుకుందాం అనుకుంటే మా అమ్మ చెప్పింది గదా! ఆయనది లెఫ్ట్ హ్యాండ్ లెగ్ అనేది కింద మడమ దగ్గర పట్టియ్యదు. దాంతోనే మళ్ళా ఈ గేర్లు ఇవన్నీ ఏస్తారు గదా! ఆ అమ్మ అయితే వద్దని చెప్పింది. నాన్న గూడా ఏం కొనుక్కోలేదు బండి. మాకు బండి లేదు. అయినా గూడా నాకు బండి నడపడం వచ్చు. మాకు స్కూటీ లేదు. నాకు స్కూటీ నడపడం వచ్చు. ఎవరైనా సరే మా అవసరానికి ఇప్పుడు బాయి కాడికి ఏమన్నా మందు బస్తాలు తీసుకోవాలనుకో, మా ఇంటి పక్కన వాళ్ళ బండి అడిగేది మా నాన్న. నేను బండి మీద పోయి ఆ బస్తాలు బాయి కాడ ఏసొచ్చేదాన్ని. ఇట్లా అన్నమాట. మా అమ్మ ఆ! నేను తిన్నాకని ఎప్పుడు తినాలి బాక్స్ అయిపోయిందా? ఇడ్లీ అయిపోయిందా? ఎట్లుంది? చట్నీ కూడా అయిపోయింది కానీ మంచిగా ఇంకా తినాలనిపిస్తే మరి చట్నీ లేదు, ఇడ్లీ లేదు గదా! ఇంకా తినాలనిపిస్తుందా? రేపు గూడా ఇడ్లీ, చట్నీ పెట్టినా? అర్థం చెయ్యి ఎట్లా చేయను? ఇలా ఈరోజు చేసిలాగానే ఎట్లా చేసినా? ఈరోజు చేసిలాగానే పప్ప రాగానే చెప్పు. ఓకేనా? హ్మ్. సరే. మేము మా 7థ్ క్లాస్ నుంచే మా అమ్మ వాళ్ళకైతే ఒక్క రూపాయి గూడా ఖర్చు పెట్టనీయలే. అంటే మా స్టడీ మీద గాని. మేము అప్పుడప్పుడు పొలం పనులకు పోతాం గదా! అవే పైసలతోని బుక్స్ కానీ, బట్టలు కానీ ఇవి కొనుక్కునేవాళ్ళం. కొన్ని పైసలు దాసుకునేవాళ్ళం. కొన్ని పైసలు అమ్మ వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. కనీని తీసుకొచ్చిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ ముచ్చట గురించి మళ్ళీ నెక్స్ట్ చెప్తాను.
నేను పాలకూర పులావ్ చేద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్‌లో ఉన్న పాలకూర తీశాను. ఇగ చూస్తున్నారు కదా! ఇది నేను కింద పెట్టిన అయినా కూడా పాలకూర ఐస్ అయిపోయింది. మా ఫ్రిడ్జ్ అయితే సరిగ్గా ఫంక్షన్స్ అన్నీ సరిగ్గా పనిచేస్తలేవు. ఎట్లా అంటే మన డీప్ ఫ్రిడ్జ్‌లు ఉన్నాయేమో కొన్ని సార్లు వాటరీగా అయిపోతున్నాయి. కింద అడుగు భాగంలో ఉన్నా కూడా అంటే నార్మల్‌గా మనం వెజిటబుల్ సెక్షన్ ఉంటది కదా! అక్కడ వెజిటబుల్ సెక్షన్‌లో పెట్టినా కూడా మొత్తం ఐస్ అయిపోతున్నాయి. ఆ మళ్ళా చుట్టుముట్టు ఉన్న అవి ఏవి అంటే జస్ట్ అన్నీ ఐస్ అయిపోతున్నాయి. పాలకూర కానీ, కొత్తిమీర కానీ, తర్వాత చిక్కుడుగాయ, మళ్ళీ ఇవన్నీ ఐస్ అవుతున్నాయి. దాంట్లో ఉన్న నిమ్మకాయలు కూడా అన్నీ ఐస్ అయిపోయినాయి. చూస్తున్నారు కదా! 2 కట్టల పాలకూర ఉంది. ఇప్పుడు నేను దీన్ని కట్ చేయాలన్నా కూడా ఇగో నా చేతులు మండుతున్నాయి. వీటిని కట్ చేసి పాలకూర పులావ్ అయితే చేస్తాను. ఎట్లయినా జస్ట్ ఐస్ అయినాయి కదా కడిగితే ఆకులు అయితే, కాకపోతే ఇవి మెత్తగా అయిపోతాయి, కట్ చేయడానికి అంత మంచిగా రావు. ఇక నేనైతే పులావ్ అయితే చేసేస్తాను. ఇక ఇట్లా అన్ని విషయాలలో నాకు నేను స్ట్రాంగ్‌గా నిలబడేదాన్ని. నన్ను చూసి మా గీతక్కని మా అమ్మ మస్తు తిట్టేది. ఆమె అట్లా చేస్తది, చెల్లి ఇట్లా చేస్తది, నీకు అది కూడా చేయరాదు, అట్లా చేయరాదు అని చెప్పేసి అమ్మ, నాన్న ఇద్దరు అక్కని అంటుండే. ఇక చాలామంది కూడా ఇంటి పక్కన వాళ్ళు అగో ఆ పిల్ల చూసినవా ఎంత పని చేస్తదో, అట్లా చేస్తది, ఇట్లా చేపిస్తది అని చెప్పేసి నన్ను చూపించి మరి వాళ్ళని తిట్టేటోళ్ళు. అందరితోని ఎలా ఉండాలో అలా మంచిగుండేదాన్ని. నన్నెవరైనా ఒక మాట అంటే నేను అస్సలు పడకపోతుండే. నా తప్పు లేనప్పుడు నేను ఖచ్చితంగా వాళ్ళకి లేదు అని చెప్పేసి సమాధానం అయితే చెప్పేదాన్ని. ఇక మా ఫ్రెండ్స్ విషయానికొస్తే సరిత ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావానే నీ నోరు అస్సలు ఊకోదా అని చెప్పేసి అంటూ ఉండేది. నేనైతే నా ఫ్రెండ్స్‌ని ఊకే ప్రతిసారి జోకులేసి బాగా నవ్విపిచ్చేదాన్ని. మా ఫ్రెండ్స్ అంటారు, "నువ్వు మాట్లాడుతుంటే, నీ జోక్స్ విని నవ్వుకుంటుంటే మాకు గూడా నీలాగుండాలి, నీలాగా మాట్లాడాలి, గలగలా మాట్లాడాలి, అందరిని నవ్వించాలి అన్నట్టుగా అనిపిస్తది" అని జెప్పేసి నా ఫ్రెండ్స్ చెప్తుండే. నేను గూడా అప్పుడు చాలా యాక్టివ్‌గా ఉండేదాన్ని. మా ఫ్రెండ్స్ గాని, టీచర్స్ గూడా జెప్పేవాళ్ళు, "ఏంది సరిత గిన్ని మాటలు ఎక్కడి నుంచి నువ్వు నేర్చుకున్నావు" అని జెప్పేసి అంటూ ఉండేది. నేను బిఫోర్ మ్యారేజ్‌కి ముందు ఎట్లున్నానో, ఇప్పుడు ఎందుకు ఇన్ని మాటలు తగ్గిపోయినాయి. నాలో నేను చాలా చేంజెస్ అయితే చూసాను. అవి నేను చేసుకున్న చేంజెస్ కాదు, నా చుట్టూ ఉన్న పరిస్థితులు చేసిన చేంజెస్. అవి ఏంటి అంటే, ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్ ఎట్లుంటది, మనం ఊర్లో ఉంటాం. ఊర్లో ఉన్నప్పుడు మనకు 24 అవర్స్ మన వాళ్ళే ఉంటారు చుట్టుపక్కల. అమ్మని, పెద్దమ్మని, నాన్నని, బాబాయ్ అని, చిన్నమ్మ, అక్క చెల్లెలు, ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత మొత్తం మన తెలుగు వాళ్ళే. విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ ఎట్లుంటది, అన్నిట్లల్లో కొంచెం మాస్‌గా చేస్తాం మనం. ప్రతి విషయంలో మనం కలుపుగోలుగా ఉంటాము. మళ్ళా బిఫోర్ మ్యారేజ్ మనకు ఎలాంటి స్ట్రెస్ ఉండదు, బాధ్యతలుండవు. అందుకే మనమైతే మనకి మనమే స్ట్రాంగ్‌గా నిలబడతాం. అప్పుడే మనకు నచ్చుతది. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మనకి మనమే నచ్చము. ఎందుకంటే మనకు కాన్ఫిడెన్స్ అనేదే ఉండదు. మనకు మనమే తక్కువగా కనిపిస్తాము. ఇలా ఎందుకు జరుగుతది అంటే, ముందు మనకుండే భయం. ఆ భయం అనేది చాలా వాటి వల్ల కలుగుతుంది. మన చుట్టూ ఉండే వాతావరణం వల్ల గానీ, మన చుట్టూ ఉండే మనుషుల వల్ల గానీ, మన చుట్టూ జరుగుతున్న మన పరిస్థితుల వల్ల గానీ, ఇవన్నిటి ఆలోచిస్తూ మైండ్‌లో ఉండి మనకు మన మీదనే నమ్మకం అనేది పోతది. అగో నాకు గూడా గట్లనే. బీహార్‌కి రాగానే ఈ వాతావరణం వల్ల నాకు భయము, టెన్షన్సు ఇవన్నీ అయితే పెరిగిపోయినాయి. అవి గూడా నేను చెప్తాను. ఇక్కడైతే నేను పులావ్ చేస్తున్నాను. ఇది అయ్యేలోపు మా సార్ అయితే కిరాణం సామాను తీసుకొనొచ్చిండు. అది సదురుకుంటున్నాను. అందుకే వాయిస్ అయితే ఆపేసాను. మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. నిన్నైతే మా సార్ అయితే కిరాణం సామాను తీసుకొని వచ్చిండు. ఏమేమి తీసుకొచ్చిండో చెప్తా. బియ్యం అయితే తీసుకొచ్చిండు, మురుకులు చేయాలంట. ఒక పల్లీలు, తర్వాత అటుకులు, వావ్, మమతా మిక్చర్. ఈ మమతా మిక్చర్లో ఈ బొంగులు ఉంటాయి కదా, కలుపుకొని తింటే బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్గా అయితే పిల్లలకి ఇవ్వచ్చు. ఇవి కూడా తీసుకొని వచ్చిండు. ఇక ఈ నెల ఇవన్నమాట మా కిరాణం సామాను. ఇవేతోటే సరిపోతుంది. బియ్యము, చక్కెర, తర్వాత వచ్చేసి పెసరపప్పు, పల్లీలు, కందిపప్పు, సగ్గుబియ్యం, అటుకులు, మెంతులు, సోంపు, ఈ మమతా మిక్చర్ అయితే ఇవి తీసుకొని వచ్చింది మా సారు. ఇవన్నిటిని ఇంకా నేనైతే కిచెన్లో సర్దేసుకుంటాను. ఈ నెల ఇవి ప్రతి నెల ఒకటేసారిగా తెచ్చుకోము. ఎందుకంటే పోయిన నెల ఎక్కువ తెచ్చుకున్న సామాన్లు ఉంటాయి కదా, అవి ఇంకా ఉన్నాయనుకో ఈ నెల తీసుకోము. ఈ నెల తెచ్చుకున్న సామాన్ మళ్ళీ నెక్స్ట్ మంత్కి వచ్చినాయనుకో అవి కాకుండా వేరే తీసుకొస్తాం. ఇలా రొటేట్ అయితే చేస్తాము. కానీ ప్రతి నెల ఎంతో కొంత సామాన్ అయితే తీసుకుంటాం. ఎందుకంటే ఆయిల్ ఊకనే అయిపోతుంది ఇంట్లో. ఆయిల్, తర్వాత పిల్లలకు మ్యాగీ, బిస్కెట్స్ ఇవన్నీ అయితే ఫ్లిప్కార్ట్ నుంచి వేసుకోవాలి. ఇగో గీ అన్నట్టు ఈసారి మేము కిరాణా నుంచి తీసుకొచ్చిన సామాన్లు ఇవన్నిటిని ఇంకా సర్దేస్తాను.
ఇగ బీహార్‌కి రాగానే నా టెన్షను, నా భయం ఇవన్నీ ఎందుకు పెరిగినాయి. దీంతో పాటుగా కొత్తది మతిమరుపు గూడా వచ్చింది. ఎందుకంటే వాతావరణం చేంజ్ చాలా ఎఫెక్ట్ పడ్డదది నా మీద. బీహార్‌కి రాగానే అక్కడ మనం ఇంటికాడ అమ్మానాన్నలతోని, ఫ్రెండ్స్‌తోని, కాలేజ్ లైఫ్‌లో ఉన్నప్పుడు ఎట్లుంటదో మీ అందరికీ తెలుసు. ఇక ఆ తర్వాత ఊర్లో ఉన్నప్పుడు మంచిగా ఊకే పొద్దున్నుంచి పొద్దుక వరకు ఎవరితోనో ఒకరితోని మాట్లాడుతుంటూ గలగలా ఉండేది. అటు ఇటు తిరుగుతుండేది. ఇక బీహార్‌కి రాగానే మొత్తం ఒక్కసారిగా వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది. ఎక్కడ జూషినా గూడా హిందీ. మనకేమో హిందీ అస్సలే రాదు. ఇగ నాతోని మాట్లాడేతందుకు మన తెలుగు వాళ్ళు ఎవరు లేరు. మా సార్ ఏంటంటే ఇప్పుడన్నా ఇంట్లో ఉంటున్నారు గానీ, అప్పుడైతే 24 అవర్స్ అయినా బయటనే ఉండేది. ఎట్లా అంటే స్కూల్ నుంచి వచ్చేది, తర్వాత తినేది, పడుకునేది, బయటికి ట్యూషన్‌కి పోయేది. మళ్ళా తర్వాత ఈవినింగు 6 అట్లా కాంగానే మళ్ళా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర పోయి 9:00 వచ్చేది. ఇక ఇదే కంటిన్యూ కావడం వల్ల ఈ బీహార్ వాతావరణం నన్నైతే సైలెంట్‌గా ఉండేటట్టుగా చేసింది. ఎట్లా అంటే ఏదైనా మాట్లాడడానికి ఎవరు లేకపోవడము, ఏదన్నా ఉన్నా నాకు నేనుగా మాట్లాడుకోవడం ఇలా జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఇంకా విషమ కన్నయ్య పుట్టిన తర్వాత కూడా ఇప్పుడు ఎట్లుంటదంటే మా సార్ 24 అవర్స్ ఆయన పనులలో ఆయన ఉంటాడు. ఇక నేను ఇప్పుడు నాకేదన్నా అనిపించినా కూడా నాకు నేనే మాట్లాడుకోవాలి. ఏదైనా సపోర్ట్ కావాలన్నా నాకు నేనే సపోర్ట్ తీసుకోవాలి. నా ఆలోచనలు నేనే మాట్లాడుకోవాలి. నా భయం నాలోనే ఉంచుకోవాలి. ఇవన్నీ ఒకరితోని షేర్ చేసుకోకపోవడం వల్ల చిన్న చిన్నగా నాకైతే మతిమరుపు, టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా అంటే కిచెన్‌లో పాలు పెట్టిందనుకో, మళ్ళా వేరే పని చేసుకున్నాననుకో పాలు మర్చిపోతా. అవి పొంగిపోతాయి. పొంగిపోగానే హీటర్ మీద పడతది. హీటర్ ఖరాబ్ అయితే మళ్ళా మా సారొచ్చి ఆ హీటర్‌ను చూసి ఏమంటారో, తిడతారేమో అని చెప్పి ఇట్లా ఆలోచిస్తూ భయపడిపోవడం. నాకిక్కడ ఎవ్వరూ లేరు. నాతోని మాట్లాడడానికి ఎవ్వరు లేరు అని ఫ్యామిలీకి దూరంగా ఉంటాము. మంచైనా, చెడైనా పోలేము అని ఇలాంటి ఆలోచనలు నాకు నేనుగా నా మీద చాలా కాన్ఫిడెన్స్ అయితే తగ్గిపోయింది. ఇంకా నేను చాలా సెన్సిటివ్ కాబట్టి నన్ను ఎవరేమన్నా గూడా వాళ్ళకి ఎదురు సమాధానం ఇవ్వలేను. ఎదురు సమాధానం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళనే మాటలు మనకు తెలిసినా గూడా మనం ఏమనుకుంటాం ఇంకా పర్లేదులే అన్నట్టుగా వదిలేయడం వల్ల చాలా మందికి నేను చులకనైతే అయిపోయాను. ఇలా నువ్వెంతలే అని చెప్పేసి అందరూ ఇలా తీసేసేసరికి ఇంకా నాకెక్కడ సపోర్ట్ అనేది ఉండదు. నాకు నేనుగా ఒంటరిగా ఉంటాను. నా సంతోషం నాతోనే ఉంటుంది. నా కోపం నాతోనే ఉంటుంది. నా బాధ నాతోనే ఉంటుంది. నాకిట్లా అయితుంది, ఇంత బాధుంది, లేకపోతే ఇంత ఇష్టముందని ఎవరితోనైనా షేర్ చేసుకుంటే మళ్ళీ అవి నా వెనకాల డిస్కస్ చేయడము, నన్నే తప్పుగా చూడడము, ఇలా జరుగుతూ ఉండడం వల్ల నాకు నేనే తక్కువగా కనిపిస్తున్నాను. కానీ ఇప్పుడైతే నేను అలా ఉండాలనుకోవట్లేదు. నాలో నేను చాలా చేంజెస్ అయితే చేసుకోవాలి అనుకుంటున్నాను. రోజు మాటల వరకే అయితుంది. చేతల వరకు వస్తలేదు. కానీ ఇక నుంచి నాకు నేనే స్ట్రాంగ్ పర్సనాలిటీ బిల్డ్ చేసుకోవాలి. నేను స్ట్రాంగ్‌గా నిలబడాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. రేపటి నుంచి నేను అలాగే ట్రై చేస్తాను. ఇదంతా ఇయ్యాల ఎందుకు చెప్పినా అంటే నేను ఆఫ్టర్‌నూను పులావ్ చేసినా గదా! దాంట్లో సాల్ట్ ఎయడం మర్చిపోయాను. అక్కడి నుంచి మళ్ళీ నేనెప్పుడు ఏదో ఒకటి మర్చిపోతాను. ఈ మర్చిపోవడం వల్ల నేను తిట్లు తింటున్నాను. కానీ నేను ఇవన్నీ కావాలని చెయ్యట్లేదు. అన్ని ఆలోచనల వల్ల నేను చాలా లోగా ఫీల్ అయ్యాను. అందుకే రేపటి నుంచి ఇలాగైతే ఉండకూడదని డిసైడ్ అయిపోయాను. ఇక ఈ వ్లాగ్‌లో అయితే ఆఫ్టర్‌నూను నేను పాలకూర, పొటాటో, క్యారెట్ ఏసి పులావ్ చేశాను కదా! నైట్ అయితే అన్నం వండుకొని తినేసాము. మా సార్ అయితే మార్కెట్ నుంచి కొత్తిమీర అయితే తీసుకొచ్చి కొత్తిమీర అయితే డ్రై చేస్తున్నారు. నేను ఇప్పటిదాకా పిల్లల్ని చదివిచ్చాను కదా! తనకి ఈ పనైతే అప్పచెప్పాను. ఈ కొత్తిమీర ఏంటి అంటే మాకు వింటర్‌లో బాగా కొత్తిమీర దొరుకుతది. సమ్మర్ వచ్చేసరికి కొత్తిమీర అయితే దొరకదు. ఆ టైంలో యూజ్ చేసుకోవడానికి ఇలా కొత్తిమీరనైతే నేను డ్రై చేస్తాను. అవి మంచిగా సమ్మర్ టైంలో యూజ్ చేస్తాము. ఈరోజు మా సార్ అయితే నాటుకోడి ఎగ్స్ తీసుకొచ్చిండు. నాటుకోడి చికెన్ తీసుకొచ్చిండు. ఈ చికెన్‌ని చూడగానే నాకైతే మా సార్ మీద మస్తు కోపమొచ్చింది. నా చేతిలో ఒక కత్తుంటే "నువ్వు ఇలాంటివన్నీ తెస్తావా? చేస్తావా?" అని చెప్పేసి గట్టిగా కొట్టాలని అనిపించింది. ఎందుకంటే మా సారు నాటుకోడి తినడు. తినడు అంటే తక్కువ. ఎప్పుడో ఒకసారి నచ్చితే తింటాడు. లేదంటే తినడు. నాకు కూడా ఎందుకో చిన్నప్పటి నుంచి ఈ చికెన్ అయితే అలవాటు లేదు. పిల్లలు కూడా అవి గట్టిగా ఉంటది కాబట్టి ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేస్తే వాళ్ళు తినలేదు.
మళ్ళా తీసుకొచ్చిన ఆయన స్కిన్‌లెస్ తెచ్చిండంటే స్కిన్‌తోని తెచ్చిండు. స్కిన్‌తోని తెస్తే ఆయననే తినడు. ఇదంతా పెద్ద పరిషాన్ అని చెప్పేసి నాకు మస్తు కోపమొచ్చింది. ఇగ ఆ తర్వాత అది ఫ్రిడ్జ్‌లో పెట్టి నెక్స్ట్ రోజు మార్నింగ్ అయితే వండాను. ఈరోజు వ్లాగ్‌లో బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ కొన్ని సిట్యుయేషన్స్ ఎలా చేంజ్ అయ్యావి అని మీతో షేర్ చేసుకున్నాను గదా! ఇలా మీకెవరికైనా జరుగుతున్నాయంటే కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి. గుడ్ నైట్.